మాతృదేవోభవ. ఇప్పుడు 16వ తారీఖు మార్చి నెల 2025 నుండి 22వ తారీఖు మార్చి నెల 25 తారీఖు వరకు ఈ వారం రోజులు ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితం ఏ విధంగా ఉంది అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. తులారాశి వారికి 16వ తారీఖు మార్చి నెల 2025 నుండి 22వ తారీఖు మార్చి నెల 2025 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఈ తులారాశి వారికి పంచమ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతున్నది. అలాగే షష్టమ స్థానంలో బుధ శుక్ర 4 గ్రహాలు సంచారం చేస్తున్నాయి. ముఖ్యంగా బుధ శుక్ర ఈ 2 గ్రహాలు వక్రగతిని సంచరిస్తున్నాయి. ఇకపోతే రవి రాహువు రుజు మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నాయి. ఈ ప్రయాణం ఇకపోతే అష్టమ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతున్నది. అలాగే భాగ్యస్థానంలో కుజుని యొక్క సంచారము జరుగుతున్నది. ఈ విధంగా గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నదండి. అలాగే కేతు వ్యయస్థానంలో కేతు గ్రహం యొక్క సంచారం జరుగుతున్నది. అయితే ఇందులో మనకి శుభాన్నిచ్చేటటువంటివి ఏవి, అశుభాన్ని కలగజేసేటువంటి గ్రహాలు ఏవి అనేది మనం చూసుకున్నట్టయితే పంచమ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారము శుభప్రదమైన ఫలితాలను ఇవ్వజాలదు. ఇది ఏ విధమైన ఫలితాలు ఇస్తుంది అంటే ముఖ్యంగా మన పిల్లలు స్కూల్కి వెళ్ళేటటువంటి పిల్లలు, చదువుకునేటటువంటి పిల్లలు, మన పిల్లల మీద దుష్ప్రభావం చూపిస్తూ ఉంటుంది. చదువు మీద శ్రద్ధ తగ్గటము, ఆటల మీద శ్రద్ధ పెంచుకోవటము, తద్వారా గాయాలు చేసుకోవటము, చెడు స్నేహాలు చేయటము, మొత్తం మీద ఇది చిన్న పిల్లల వరకు. కొంచెం పెద్ద పిల్లలు అయ్యారనుకోండి దుష్ట సహవాసాలు పడటము. ఆ వయసులో ఒక వయసు ఉంటుంది, అదే ఇంటర్మీడియట్ 10th వరకు బాగానే ఒక బాల్యం కింద మనం తీసుకోవచ్చు. కానీ ఇంటర్మీడియట్ దగ్గర నుంచి వాళ్ళు ఉన్నటువంటి హీరో బయటకు వస్తూ ఉంటాడు. వాళ్ళు ఇక చేసే చేష్టలు చాలా ఉంటాయి. అక్కడి నుంచి మన దృష్టి కేవలం వాడు చదువుతున్నాడా లేదా కాదండి, వాడు ఎవరితో స్నేహం చేస్తున్నాడు. ఈ సెల్ ఫోన్లు ఒకటి వచ్చాయి కదండి, ఈ సెల్ ఫోన్లో ఏం చూస్తూ ఉన్నాడు, అంతసేపు చూస్తూ ఉన్నాడు. ఇటువంటివన్నీ కూడా గమనించవలసి ఉంటుంది. మొత్తం మీద పిల్లల మీద మాత్రం చాలా చెడు ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. ఈ తులారాశి వారికి పంచమ స్థానంలో శనిగ్రహ సంచారం, ఇకపోతే 6వ స్థానంలో బుధుని యొక్క సంచారము శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలడు వక్ర మార్గంలో సంచరిస్తున్న కారణంగా. ఇకపోతే శుక్రుడు కూడా వక్ర మార్గంలోనే సంచరిస్తూ ఉన్నాడు 6వ స్థానంలో. అయితే శుక్ర భగవానుడి యొక్క సంచారం మాత్రం వక్రగతి మూలంగా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఉంటాయి. అతను చేసేటువంటిది కూడా ముఖ్యంగా పిల్లల మీదనే ఆయన యొక్క ప్రభావం కూడా పడుతుంది. వాళ్ళకి సంగీతంలో కానీ, సాహిత్యంలో కానీ, నృత్యంలో కానీ, గీతంలో కానీ అనేక రకాల లలిత కళలు ఉన్నాయి కదండి. అందులో ఎందులోనైనా ప్రవేశం ఉన్నట్టయితే వాళ్ళకి సహాయ సహకారంగా నిలబడతాడు. అట్లాగే మనకిక్కడ ఇంకొక విషయం ఏమంటే ఈ శుక్ర భగవాన్ లలిత కళల్లో వాళ్ళకే కాకుండా షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి, సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, ఈ టీవీలో సోషల్ మీడియాలో టీవీ సంబంధించినటువంటి వాటిల్లో ఉండే వాళ్ళకి కూడా అనుకూలమైన ఫలితాలను ఇస్తాడు. ఇకపోతే షష్టమ స్థానంలో రవి యొక్క సంచారం కనుక తీసుకున్నట్టయితే చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటాడు. తద్వారా మనకు ఏంటంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది. అదేవిధంగా మనం ధనం కోసం ఇబ్బంది పడక్కర్లేకుండా డబ్బు చేతికి అందుతుంది. ఒక్కవేళ అప్పుల కోసం ప్రయత్నం చేస్తున్నట్టయితే అప్పు పుడుతుంది. అప్పు పుట్టాల్సిన అవసరం లేకుండా ఆదాయం వచ్చే మార్గాలను కూడా చూపించగల సమర్థుడు 6వ స్థానంలో రవి యొక్క సంచారము ఈ విధంగా ఉంటుంది. అలాగే మంచి ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి ఉన్నటువంటి విరోధాలు ఎవరితోటైనా ఉన్నట్టయితే ఆ విరోధాలు కూడా తగ్గి కాస్త వాళ్ళిద్దరి మధ్యన ఆప్యాయత, అనురాగాలు, ఫ్రెండ్షిప్ లాంటివి ఏర్పడుతుంది. అవకాశం కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఈ విధంగా రవి యొక్క సంచారం బాగుంటుంది. ఇక్కడ ఇప్పటికి 6వ స్థానంలో 4 గ్రహాలు ఉన్నాయని చెప్పుకున్నాం, 3 గ్రహాల గురించి చెప్పుకున్నాము.
రాహు యొక్క సంచారం చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ 6వ స్థానంలో రాహు యొక్క సంచారం కూడా మనకి ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో చాలా సహకరిస్తాడు. ధన విషయంలో చాలా సహకరిస్తాడు. ఏదైనా అప్పు కోసం ప్రయత్నిస్తూ ఉంటే అసలు అప్పు చేయవలసిన పరిస్థితి రాకపోవచ్చు. ఒకవేళ వస్తే మీరు బ్యాంకులో కానీ ప్రైవేటు వ్యక్తుల దగ్గర కానీ మీరు ధనం కోసం ప్రయత్నిస్తున్నట్టయితే తప్పకుండా మీకు సమయానికి ధనం లభిస్తుంది. ఆ లభించినటువంటి ధనం కూడా సక్రమమైన మార్గంలో మీకు ఉపయోగపడుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ విధంగా 6వ స్థానంలో ఉన్నటువంటి 4 గ్రహాల యొక్క ఫలితాలు ఉన్నాయి. ఇకపోతే 8వ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతున్నది. 8వ స్థానంలో గురువు యొక్క సంచారం శుభప్రదమైనటువంటి ఫలితాలు ఉండదండి. ఇది కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితితో ఉంది. 8వ స్థానం కదండి, అంచేత కొన్ని కొంతమంది యొక్క హఠాన్ మరణాలు, కొన్ని దుర్వార్తలు వినడము, అలాగే ధన నష్టము, ఎవరితో మాట్లాడినా కొంచెం కలహాలు రావటము. అప్పుడుదాకా మన ఫ్రెండ్ లాగే ఉంటాడు, ఏదో మన గబుక్కు నోరు జారిపోతాడు, లేకపోతే మనం జారిపోయాము అక్కడ. తద్వారా అక్కడ కలహాలు రావటము, ఈ విధమైనటువంటి కొన్ని చోట్ల అవమానాలు పొందవలసి రావటము, ఈ విధమైన పరిస్థితులన్నీ అష్టమంలో గురువు యొక్క సంచారం వల్ల కలుగుతూ ఉంటాయి. ఇకపోతే భాగ్యస్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోంది. భాగ్యస్థానంలో కుజుని యొక్క సంచారం కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇవ్వజాలదండి. అంటే ఇంట్లో పెద్దవారు, తండ్రి గారు కానీ, ఆ వయసు వాళ్ళు కానీ ఎవరన్నా ఉన్నట్టయితే అనారోగ్యాలు పొడచూపేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఏదో ఒక్కడికో వాహన సౌఖ్యం కొంచెం వాహనాలు కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మీకు ఏదో గుడికి వెళ్ళాలి, దర్శనం చేసుకోవాలనుకుంటారు, మీరంతా ప్రిపేర్ అయినా కూడా ఏదో ఆటంకం వచ్చి గుడికి అంటే తీర్థయాత్రలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా వెళ్ళలేకపోవచ్చు. ఈ విధమైన పరిస్థితులన్నీ భాగ్యస్థానంలో ఉన్నటువంటి కుజుని యొక్క ప్రభావాలు కలుగుతూ ఉంటాయి. ఇకపోతే వ్యయస్థానంలో కేతు సంచారం జరుగుతోందండి. వ్యయస్థానంలో కేతు సంచారం కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదు. ధన వ్యయం ఎక్కువైపోతుంది, మీరు ఊహించినటువంటి ఖర్చులు వచ్చి మీద పడతాయి. అలాగే శత్రు భయం ఎక్కువైపోతూ ఉంటుంది, అలాగే మనో విచారం కలుగుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి కొంతమందికి అయితే భార్య నష్టం కూడా జరగవచ్చు. కొంతమందికి విదేశీయానం మాత్రం ఒక్క విషయంలో ఆయన సహకరించవచ్చు. ఆ ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఈ వ్యయ స్థానంలో ఉన్నటువంటి కేతు మీకు కొంతవరకు సహకరించవచ్చు. అలాగే కొంతమంది చెప్తున్నాం కదండి, ఇది రాశిగతమైనటువంటి ఫలితాలు కాబట్టి ఇది చాలామందికి, కోట్లాది మందికి ఇది మీ వ్యక్తిగతం కాదు, రాశిగతమైన ఫలితాలు కాబట్టి ఇందులో కొంతమంది తప్పు చేసిన వాళ్ళు ఉంటే కొంతమందికి కారాగార శిక్ష విధింపబడవచ్చు, ధన నష్టం జరగవచ్చు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ ఏ స్థానంలో ఉన్నటువంటి కేతు వల్ల కలిగేటువంటి ఫలితాలు. దీన్ని చూసి కంగారు పడమాకండి మీరు. ఎందుకంటే ఇది మనం చెప్పుకున్నాం కదా, రాశిగతం, వ్యక్తిగతం కాదు. మీ వ్యక్తిగత జాతకం రాయించుకోండి, నిష్ణాతులైన వారి చేత చెప్పించుకోండి. దానికి దీన్ని అనుసంధానం చేసుకుని చూసుకున్నట్టయితే ఇంకా మంచి రిజల్ట్ వస్తాయి. ఇది కేవలము దీని ప్రభావం చాలా చాలా తక్కువగా ఉంటుంది మన జాతకంలో, మన జీవితంలో. కాబట్టి అలా అని చెప్పి తక్కువ తీసిపారేయడానికి లేదండి. దీనికి ఉండే ప్రాముఖ్యత దీనికి ఉంది. అందుచేత జాతకాన్ని రాయించుకోండి, దాంతో చెప్పించుకోండి, లేకపోతే నిష్ణాతులైన వారి చేత. ఆ విధంగా చేయించుకున్నాక దీన్ని గోచార ఫలితాన్ని అనుసంధానం చేసుకున్నట్టయితే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. మిగతా కొన్ని గ్రహాల అనుకూలత ప్రతికూలతలు మామూలే. ఆ ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాలకు మాత్రం మనం చెప్తూనే ఉన్నాం కదండి, మన నవగ్రహాలకు సంబంధించి మంత్రాలు కానీ, బీజాక్షరాలు కానీ, గాయత్రి కానీ, శ్లోకాలు కానీ, ఎవరికి ఏది వస్తే అది ఒక 2 నిమిషాలు కేటాయించి చదువుకోండి. ఈ చిన్ని దోషాలన్నీ కూడా పోతాయి. పెద్ద దోషాలు వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి పరిష్కారాలు వేరే సూచించబడతాయి. ఎందుకంటే ఇది వారం రోజుల ఫలితం అండి. ఇది అవి అయినా కాకపోయినా కూడా ఇక్కడ నెలనే కాదు, ఇంతకంటే ఎక్కువ ఉండదు. ఒక రాశిలో మనకి గోచారం అనేటటువంటిది చాలా తక్కువ సమయం ఉంటుంది. ఇంకా జన్మల్లో మన వ్యక్తిగత జాతకంలో కనుక తీసుకున్నట్టయితే ఏ గ్రహము 1 డిగ్రీ కూడా కదలదండి. 1 రాశి కదలదు, 1 డిగ్రీ కదలదు. అప్పుడు ఆ మహాదశలు మనకు అనుకూలిస్తే చాలా సంతోషం. ప్రతికూలమైన ఫలితాలు ఇస్తున్నప్పుడు తట్టుకోవడం చాలా కష్టం. కాబట్టి ఆ సమయాల్లో తప్పకుండా దానికి తగిన
దానికి తగిన శాంతి చేయించుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మేము సూచిస్తాం. శుభం.